కురిపిస్తున్నారో ఈ జనం అందుకే జన్మలో తీర్చేసుకుంటా ఈ రుణం గడపకి ప్రతి గడపకి నేనవుతా రక్షా తోరణం మాటపై ఉంటానని చేస్తున్నా తొలి సంతకం అభిమానమే కురిపిస్తున్నారో ఈ జనం అందుకే ఈ జన్మ చిన్నపాలెం తాండాకు ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చేసినటువంటి మన శివారెడ్డి గారు, రామేశ్వరరెడ్డి గారు, ఈ గ్రామ సర్పంచులు లక్ష్మీబాయి గారు, ఈ యొక్క గ్రామ ఎంపీపీ మానసవీణ గారు, ఈశ్వర్ నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, రమేష్ నాయక్ గారు, మీటర్ నాయక్ గారు, శ్రీరామ్ నాయక్ గారు, మంగు నాయక్ గారు, సుబ్బు నాయక్ గారు, బాలు నాయక్ గారు, సుబ్బరాజ్ నాయక్ గారు, బాబర్ మంగే నాయక్ గారు, కృష్ణ నాయక్ గారు, సీను నాయక్ గారు, గోవింద్ నాయక్ గారు, రూప్లా గోవింద్ నాయక్ గారు, రవి నాయక్ గారు, లక్కు సోమలా నాయక్ గారు, లక్కు కృష్ణ నాయక్ గారు, మజిలేట్ నాయక్ గారు, మరి ఇంకా ఎవరైనా కూడా ఏమైనా మర్చిపోయితే చెప్పండి పొరపాటు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క గ్రామం ముఖ్యంగా ఈ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడ తాండా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఇక్కడ మాట ఇస్తే మాట తప్పరు, మాట మీద ఉంటారు. అదేవిధంగా మొదటిసారి నేను జెడ్పీటీసీ మెంబర్గా ఇక్కడ ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క గ్రామం పొలాలు ఎవరు కూడా ఫారెస్ట్ లో సాగు చేయకూడదు, మేము చెట్లు నాటాలా మేము అని చెప్పి దౌర్జన్యం చేసి మీకు అండగా నిలబడి ఆపోతూ కోర్టు కేసి కోర్టులో స్టే కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రెండోసారి కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తే ఈ గ్రామ ప్రజలందరూ తిరగబడి నేను మీకు అండగా ఉండి పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. మీకు ఎలాంటి కేసులు కూడా పెట్టకుండా మీకు అండగా కూడా నిలబడడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఒక బెత్తడు కూడా సందు లేకుండా మొత్తం సీసీ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి ఎప్పుడో నీటి సమస్య వచ్చినా కూడా మరి పైప్ లైన్ల ద్వారా వేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ట్యాంక్ పెట్టడం జరిగింది, పైప్ లైన్లు వేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు 68 మంది రైతులకు సంబంధించి జలకళ కింద బోర్లు వేసి వాళ్ళకు మోటార్లు ఇచ్చి పైప్ లైన్లు వేసి అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు గతంలో ఈ యొక్క పసుమల గ్రామ పంచాయతీ కింద ఈ గ్రామం ఉండేది. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క తాండాలు సపరేట్ గా మరి పంచాయతీలు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని కూడా సపరేట్ గా పంచాయతీ చేసి ఇక్కడ సర్పంచ్ గా మరి లక్ష్మీబాయి గారిని కూడా గెలిపేయడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మరి అందరితో ఆగలేదు. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా నా దగ్గరకు వచ్చి మాకు ఎంపీపీ అవకాశం వచ్చింది, మండలాధ్యక్ష అవకాశం వచ్చిందని చెప్పి మరి అడిగితే వెంబడే మానసవీణ గారికి కూడా మండలాధ్యక్షురాలుగా ఈ గ్రామానికి అవకాశం కూడా ఇచ్చిన విషయం కూడా తెలియజేస్తామన్నా.
మరి అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు మనం 5 సంవత్సరాల పరిపాలనలో ఈ గ్రామంలో ఈ యొక్క సచివాలయ పరిధిలో దాదాపు తప్పకుండా 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు పైన వేయించి నాకు 1 ఓటు ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి 1 ఓటు కూడా 2 ఫ్యాన్ గుర్తు ఖచ్చితంగా గుర్తాల 2 ఓట్లు కూడా గుర్తాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి మంచి మెజార్టీతో మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ గ్రామం నా సొంత గ్రామంగా ఖచ్చితంగా అన్ని విధాలుగా ఈ యొక్క గ్రామంలో ఉండే గిరిజనులందరికీ కూడా ఖచ్చితంగా నా సొంత మనసులో ఎప్పుడు ఏదైనా చిన్న విషయం కానీ ఫోన్ చేస్తే కూడా మీకు పలుకుతా ఉన్నా. అర్ధరాత్రి వచ్చినా కూడా మీకు పలుకుతా ఉన్నా. ఏ పోలీస్ స్టేషన్ అయినా ఏ ఎంఆర్ఓ ఆఫీస్ అయినా మీ యొక్క సొంత పనులు ఉన్నా మీ యొక్క సొంత ఇంట్లో సమస్యలు కూడా నా దగ్గరికి వస్తా ఉన్నారు. ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం చేస్తా ఉన్నా. కాబట్టి మీరు నాకు సొంత మనసులు కాబట్టి తప్పకుండా మళ్ళీ మీరు నన్ను గెలిపించి మీకు ఏ పనులు కావాలని చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇప్పటికీ ఆలస్యమైంది. ఇంకా 2 గ్రామాలకు కూడా వెళ్ళేది ఉంది కాబట్టి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారు 2 ఓట్లు కూడా తప్పకుండా వేయించి మమ్మల్ని మరి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు. ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం.